మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చనిపోయిన వ్యక్తిని కాకుండా చంపిన వ్యక్తిని పరామర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పరామర్శ యాత్ర పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అరాచక రాజకీయాలకు మరోసారి గుణపాఠం చెబుతారని మంత్రి రవీంద్ర హెచ్చరించారు. పరామర్శల పేరుతో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక అమాయకుడైనటువంటి ఒక యాదవ సోదరుడు పశువులు కాసుకుంటూ వస్తూ ఉంటే బైక్ యాక్సిడెంట్ చేసి శిథిల అప్పలరాజు కుమారుడు అతని మరణానికి కారణమైతే మరి అతన్ని తప్పించడానికి కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా కొడుకును కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, దాని మీదట కేసు కడితే, అంటే యాక్సిడెంట్ చేసి చనిపోతే కేసు కట్టరా? మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసిన శిథిల అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తులకు ఒక న్యాయమా? మరి పరామర్శ పేరుతో ఈరోజు వస్తూ ఆ పరామర్శే ఒక చెత్త పరామర్శ. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆడబిడ్డను పట్టుకుని ఆడబిడ్డని అవమానపరిచినటువంటి విధానం. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? సొంత చెల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, సొంత తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, బాబాయ్ని హత్య చేసి ఆ హత్య కుట్రని బాబాయ్ కూతురు వేయాలని ప్రయత్నం చేశాడు. ఇటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేడీ ఎస్ఐ మీద, ఒక ఆడబిడ్డ మీద మరి ఈ రకమైనటువంటి కుట్ర చేయటం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఈరోజు రోడ్లెక్కి బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. గంజాయి తాగేవాళ్ళని మరి పరామర్శ పేరుతో పరామర్శకు వస్తే పరామర్శకు వెళ్ళాలి. ప్రదర్శనలు అవసరమా జగన్మోహన్ రెడ్డి? రోడ్ల మీద మరి అలగా జనాన్ని తీసుకొచ్చి, గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి యువతనంతా చెడగొట్టి వాళ్ళని రోడ్ల మీద ఎక్కించి నాటకాలు ఆడుతూ ఉన్నారే. 5 గంటలకి మీరు అక్కడికి వెళ్లకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా మరి అక్కడికి చేరకుండా మీరు చేసినటువంటి ప్రయత్నం, ఇంకా పైగా అది ప్రభుత్వం మీద వేయాలని ప్రయత్నం చేయటం, అంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ ఒక అమాయకుడైనటువంటి సోదరుడు, బీసీ సోదరుడు, యాదవ్ సోదరుడిని మరి అక్కడ యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతన్ని పరామర్శలే, జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శకి 5 గంటలలోపు ములాఖతులు ఉండవని తెలుసు కదా. 5 తర్వాత అంటే కావాలని 5కి అక్కడికి వెళ్లకుండా మరి అక్కడ కూడా ఒక దొంగ రాజకీయాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాకి చక్కటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఇలా వచ్చి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తిని దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, నీ ఆటలు సాగు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా ప్రజలు తరిమి కొడతారు మీరు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనలు. మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ కూటమి నాయకత్వంలో ప్రజల పక్షాన మేము ఉంటామని కూడా తెలియజేస్తాను. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.